మనిషిగా చెప్పుకోవడానికే సాటివారు సిగ్గుపడే పని చేశాడు గురుమూర్తి అనబడే ఒక క్రూర మూర్తి. ఈయన మాజీ జవాన్, సైన్యంలో పూర్తి స్థాయి జవాన్ గా పనిచేసి దేశం కోసం పోరాడిన ధీరోదాత్తుడు. హృదయం కూడా అంతటి విశాలంగా ఉంటుందని అంతా భావిస్తారు. ఎందుకంటే హద్దులు ఎల్లలు లేని దేశమంతా తనవారు అనుకునే పవిత్రమైన సైనికుడిగా ఉన్న గురుమూర్తి ఇంత సంకుచితంగా ఉంటాడని బహుశా ఎవరూ ఊహించుండరు. అగ్ని సాక్షిగా తాళికట్టిన భార్య మాధవిని అత్యంత పైశాచికంగా హత్య చేసి తెలుగు రాష్ట్రాల్లో దారుణాతి దారుణమైన హత్యలలో వేళ్ల మీద లెక్కబెట్టే వాటిలో ఒకటిగా అగ్రస్థానంలోకి గురుమూర్తి కేసు నిలిచిపోయేలా చేశాడు. ఈ మొత్తం కేసుని అత్యంత చాకచక్యంగా ఛేదించిన పోలీసులు గురుమూర్తిని అరెస్టు చేశారు. శభాష్ అనిపించుకున్నారు కూడా. ఇంతకీ ఈ గురుమూర్తి చేసిన క్రూరత్వం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి తన కుటుంబంతో హైదరాబాద్లో జీవిస్తున్నాడు. సైన్యంలో పదవి విరమణ తరువాత హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. భార్య, 2 పిల్లలు, ముచ్చటైన కుటుంబంగా ఉన్నారు. ఇక చూస్తే అందరిలాగానే కుటుంబంతో సహా సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన గురుమూర్తి ఈ నెల 15న అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరిగి భార్యతో వచ్చాడని పోలీసులు తెలిపారు. ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పిల్లలను సొంత ఊరిలో వదిలేసి భార్యను తీసుకుని వచ్చిన గురుమూర్తి ఈ నెల 15న ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ముందుగా భార్య తలను గోడకేసి కొట్టి ఆ తరువాత ఆమె మీద కూర్చుని గొంతును కసిగా నులిమేశాడు. ఆ తరువాత అతని రాక్షస పర్వం ఎలా సాగిందంటే ఇంట్లో ఉన్న కత్తితో మృతజీవిగా ఉన్న భార్య కాళ్ళు, చేతులు కూరగాయలు తరిగినంత సులువుగా తల కట్ చేసి పారేశాడు. అలా వేరు చేసిన శరీర భాగాలను హీటర్ పెట్టి ఆ నీళ్లలో ఉడికించాడు. మళ్లీ వాటిని తీసుకుని స్టవ్ మీద కాల్చేశాడు. అలా బాగా కాల్చిన వాటిని మళ్లీ ముక్కలు చేశాడు. ఎముకలను, మాంసం ముద్దలను వేరు చేసి మళ్లీ కాల్చాడు. ఎముకలనైతే పిండి కొట్టినట్లుగా బాగా దంచి కొట్టి పౌడర్గా చేశాడు అంటే వామ్మో, ఇంతటి క్రూరత్వమా అనిపించేలా ఉందని అంటున్నారు. అలా నిలువెత్తు మనిషిని, అర్ధాంగిని వీలైనన్ని ముక్కలుగా చేసి ముద్దగా పౌడర్గా చేసిన తరువాత గురుమూర్తి పెయింట్ బకెట్లో ఆ బూడిదను, ముక్కలను, పౌడర్ను తీసుకుని మీర్పేట్ చెరువులో కలిపేసి ఏ ఒక్క ఆనవాలు మిగలకుండా చేశాడు. ఇలా ఉదయం 10 గంటలకు హత్య చేసి సాయంత్రం 6 గంటలకు చెరువులో కలిపేయడం. గురుమూర్తి హత్యలో PhD ఎలా చేశాడో పోలీసులు కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. ఎంత చేశాక పిల్లలను ఇంటికి తీసుకుని వచ్చి ఏమీ ఎరగనట్లుగా ప్రవర్తించడం అతనికే చెల్లింది అంటున్నారు. ఇక అనుమానం వచ్చిన మాధవి తల్లిదండ్రులు తమ బిడ్డ ఏది అని అడిగితే వారితోనే కలిసి మిస్సింగ్ కేసు పెట్టాడు. అయితే పోలీసులకు మొదట అనుమానం వచ్చింది గురుమూర్తి మీదనే. కానీ ఏ ఒక్క సాక్ష్యం లేకుండా చేసిన గురుమూర్తి ఏ విధంగానూ ఆందోళన చెందలేదని పోలీసులు చెప్పారు. అయితే ఇన్ని చేసిన అతను బూడిదను, ఎముకల పౌడర్ని కలిపేయడానికి తీసుకువెళ్లిన ప్లాస్టిక్ బకెట్ ఆధారాన్ని మాత్రం ఉంచేశాడు. సరిగ్గా అదే పోలీసులకు అతన్ని పట్టించింది. దాంతో అరెస్టు చేశారు. ఆ బకెట్ ఆధారంతో చెరువులోని కొన్ని శరీర భాగాలను కూడా గుర్తించామని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే ఇంతలా దారుణాన్ని చేసిన గురుమూర్తి ఏ కోశాన బాధ కానీ పశ్చాత్తాపం కానీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారంటే వామ్మో, మనుషుల ముసుగులో మృగాలు తిరుగుతున్నాయా అనిపించేలా ఈ కేసు ఉందని అంటున్నారు. ఈ మొత్తం కేసులో ఎందుకు భార్యను చంపాడు గురుమూర్తి అన్నదే వెల్లడి కావడం లేదని అంటున్నారు పోలీసులు. గురుమూర్తిని వివాహేతర సంబంధాలు కూడా లేవుట. మరి భార్యాభర్తల మధ్య అయితే గొడవలు ఉన్నాయని గతంలో అనేక సార్లు పెద్దలు పంచాయతీలు పెట్టి సర్ది చెప్పారని పోలీసులు చెబుతున్నారు. అత్యంత భయంకరంగా, పాశవికంగా హత్య చేసిన గురుమూర్తి ఈ కేసు ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో దారుణానికి పర్యాయ పదం చెప్పాడు. ఒక విధంగా ఇలాంటి కేసులు చూసినప్పుడు మనిషిగా పుట్టిన ప్రతివాడు సిగ్గుపడాల్సిందే. అతనికి ఏ శిక్ష పడుతుందో తెలియదు గాని ఏమి విధించినా అవన్నీ చిన్నవే అన్నది సమాజం మొత్తం అంటున్న మాట.